శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాన్లపెంట్ల నల్లచెరువు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని లాకప్ గది, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు లాంగ్ పెండింగ్ ఎన్డీపీఎస్ కేసులు రికార్డుల నిర్వహణపై పరిశీలించిన ఎస్పీ కర్ణాటక బార్డర్ ఉన్న కదిరి, మడకశిర ప్రాంతాలలో గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గండ్లపెంట అండ్ నల్లచెరువు రెండు పోలీస్ స్టేషన్ కూడా తనిఖీలు చేయడం, డాక్యుమెంట్స్ అన్ని ఏ విధంగా తర్వాత సిడి ఫైల్ అన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంపార్టెంట్ విలేజెస్ ఇవన్నీ కూడా నల్లచెరువు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. గంజా అనేది మన రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ డీజీ సార్ ఆదేశాల మేరకు కల్టివేషన్ ప్రాంతంలో నేను ముందు అక్కడ చేశాను కాబట్టి ఐడియా కూడా ఉంది. ట్రైబల్ ఏరియాస్లో ఉన్న కల్టివేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. కాకపోయినా పక్కన రాష్ట్రం నుంచి మనకి ఈ తరలిస్తూ అంటే పక్కన రాష్ట్రం నుంచి కల్టివేట్ చేస్తున్న గంజాయి అనేది మన రాష్ట్రం కూడా తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడెక్కడ యువతలు దాన్ని కన్స్యూమర్ చేస్తున్నట్టు మనకు కొన్ని కేసెస్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు కూడా ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్న ఒక 20 days అయింది. సో కొంచెం కదిరిలో గంజా ఉన్నట్టు కూడా వింటున్నాను. సో గదిరి కానీ, హిందూపూర్ కానీ, కొంచెం మడకశిర వైపు కానీ కొన్ని మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉండడం, కర్ణాటక డిస్ట్రిక్ట్ బార్డర్ ఉండడం అనేది కూడా ఒక ఛాలెంజ్. సో కాకపోతే ఇక్కడ ఎన్డీపీఎస్ అంటే మన గంజా అనేది ఎవరు తరలిస్తున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరి ద్వారా లోపలికి వస్తుంది, ఇదన్నీ కూడా కొంచెం మనం దర్యాప్తులు చేసి ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే కంటిన్యూస్గా ఎవరెవరు కేసు ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళని గంజాలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్, అదేవిధంగా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అట్లీస్ట్ మంత్లీ వన్స్ స్టేషన్కి రప్పించడం అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతాయంటే, ఒకటి అవేర్నెస్ వస్తాయి, రెండవది వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. అంటే గంజా కన్జ్యూమ్ చేయడం వల్ల మన పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంది. రౌడీ షీట్ని ఎలాగా పిలుస్తున్నామో అలా గంజా కేసులు ఉన్న వాళ్ళని కూడా అలాగా పిలవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో కొంచెం డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు దాన్ని వాడుతున్నారన్న డేటా కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ దాన్ని అరికట్టడానికి ఆల్ ఎఫర్ట్స్ పెడతాం.